స్టోరీ దగ్గరికి వెళ్దాం. మనకు తెలిసిన యాక్చువల్ కన్నప్ప పార్ట్ లాస్ట్‌లో వస్తది. అది ఓకే. ఇన్‌ఫాక్ట్ బావుంది గూడా. కానీ ఇక ముందు 2 గంటలు కల్పితం అన్నాం గదా అని మరీ ఘోరంగా ఏది పడితే అది కలిపేయడమేనా? కొంచెమన్నా సెన్సిబుల్‌గుండాలిగా. పోనీ నువ్వు కలిపిందైనా నీట్‌గా తీసినావా? ఒక క్లారిటీ ఉందా? గూడెమంటావు, ప్రజలంటావు, కాపాడేస్తానంటావు. కనీసం ఒక్కసారైనా ఆ గూడెంని గానీ, ఆ గూడెంలో జనాలను గానీ చక్కగా జూయించినవా? కనీసం ఎవరికైనా ఏమైనా డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ రాసినవా? లేదు. ఒక గ్రౌండు, అందులో ఒక పెద్ద గోడ, దాని మీద విగ్రహం, ముందు నిల్చోడానికి జనాలు. ఖతం. అంతే ఇగ. వాళ్ళట్లా జస్ట్ నిలబడతారు. నువ్వే నీకు నచ్చింది నడిపిస్తావు. సరే అది గూడా పోనీ. యుద్ధమన్నావు, వేలు, లక్షలు సైన్యమన్నావు. సెన్సుందా? 13వ శతాబ్దం గూడెంలు అంటే అసలు ఒక్కో గూడెంలో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఎంతమంది జనాలుంటారు? అసలప్పట్లో మొత్తం పాపులేషన్ అయినా ఎంతుంటది? వాళ్ళ మీదికి లక్షల మంది సైన్యం ఎందుకొస్తారు? సరే నీకు నచ్చిందేదో కలిపినావు అనుకుందాం. కానీ తీరా యుద్ధం వచ్చేసరికి ఏం చూయించినావు? అది యుద్ధమా సామి? చూసే మా కర్మ కాపోతే?